అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకటంతోనే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. మరి ఈరోజు మనం చూసినట్లయితే సోమవారము 2వ తారీఖు జనవరి నెల 2026 సంవత్సరం. ఈ ఉదయకాలం పడకల మీద నుంచి లేకటంతోనే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. నిర్గమాకాండము 20వ అధ్యాయం 24వ వచనం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 24వ వచనాన్ని మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం రండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 24వ వచనం. మంటి బలిపీఠం నా కొరకు చేసి దాని మీద నీ దహన బలను, సమాధాన బలను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలను. నేను నా నామం జ్ఞాపకార్థంగా నుంచి ప్రతి స్థలంలో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించాను. ఇక్కడ ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి లేకూడదని ప్రభు యొక్క కృపావార్తన వింటున్నాం. ఫిబ్రవరి నెలలో మరి 2వ తారీఖు సోమవారం మనం వింటున్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 2026 సంవత్సరంలో మరి నిర్గమాకాండం 24వ వచనంలో రాయబడుతూ వచ్చింది, నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించాడు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆయన అంటే మోషేకి 10 కమాండ్మెంట్స్ ఇస్తూ, పదాజ్ఞలు ఇస్తూ, ఈ చెప్పినటువంటి సందర్భంలో ఆజ్ఞలు ఇస్తున్నప్పుడు కూడా దేవుడు చెబుతాడు, ఇదిగో నేను నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదించేదను అని కొన్ని మాటలు మాట్లాడుతూ దేవుడు సెలవిస్తున్న మాటలు మనం వింటున్నాం. అయితే ఆయన నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదించాలంటే నువ్వు చేయాల్సిన ఏంటి? సో దేవుడు మన యొద్దకు వచ్చి మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఏదో ఒకటి చేయాలి. అదే ఆయన మన దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు, నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆయన నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదించాలంటే నేను చేయాల్సినవి ఏంటి? మనల్ని ఆశీర్వదించాలంటే, మన యొద్దకు వచ్చి ఆయన మనల్ని ఆశీర్వదించాలంటే మనం చేయాల్సినవి ఏంటంటే, మొదటి మాట ఇక్కడ కనపడుతుంది. నిర్గమాకాండము 20వ అధ్యాయం 4వ వచనంలో చూడండి, మంటి బలిపీఠం నా కొరకు చేసి. సో ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ఆయన నీ యొద్దకు వచ్చి నేను ఆశీర్వదించాలంటే నువ్వు మంటి బలిపీఠం ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ బలిపీఠం అన్నది ఇంపార్టెంట్. ఈ బలిపీఠం దేని సాదృశ్యంగా ఉంది? ప్రార్థనా జీవితాన్ని సాదృశ్యం కనపడుతుంది. సో అంటే ఇక్కడ మనం చూసే కూడా ప్రార్థనా జీవితం ఇంపార్టెంట్. సో కాబట్టి ప్రతి క్రైస్తవుడు తన క్రైస్తవ జీవితంలో, తన విశ్వాస జీవితంలో, తన యాత్రా జీవితంలో తన యొద్దకు దేవుడు వచ్చి తనను ఆశీర్వదించాలంటే తాను బలిపీఠాన్ని కట్టిన అనుభవంలో ఉండాలి. అంటే బలిపీఠం కట్టబడుతుంది దేనికి? ప్రార్థనా జీవితం అని ఒక కోణంలో అన్నాం. ఇంకో కోణంలో చూసినట్లయితే చూడండి, ఏలియా మరి ప్రజలు 2 తలంపుల్లో ఉన్నప్పుడు, మొదటి రాజుల గ్రంథంలో మనం చూసినట్టు 18వ అధ్యాయం ప్రాంతంలో ప్రజలు 2 తలంపుల్లో ఉన్నప్పుడు ఏలియా ఏం చేస్తూ వస్తాడు? పడిపోయిన బలిపీఠాన్ని మరలా తిరిగి కట్టుకుని దాని మీద బలి అర్పించిన అనుభవం చూస్తున్నాం. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, దేవుడు నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించాలంటే పడిపోయిన నీ స్థితిని మరలా నువ్వు కట్టుకుని ఉండాలి. ఏదైతే విశ్వాస జీవితంలో, ఏదైతే ప్రార్థనా జీవితంలో, ఏదైతే ఆత్మీయ జీవితంలో, ఏదైతే దైవికమైన క్రమంలో నువ్వు పడిపోయిన స్థితిలో ఉండవో, విశ్వాస యాత్ర జీవితంలో ఎక్కడైతే పడిపోయిన స్థితిలో ఉండవో, నువ్వు తిరిగి కట్టుకుంటే దేవుడు నీ దగ్గరకు వచ్చి నేను ఆశీర్వదిస్తాడు. నువ్వు పడిపోయిన స్థితిని తిరిగి మరలా కట్టుకోవాలి. పడిపోయినటువంటి ప్రార్థనా జీవితం, ఏదైతే విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ఆత్మీయ జీవితంలో పడిపోయి ఉండవో దాన్ని మరలా తిరిగి కట్టుకున్నప్పుడు దేవుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది మొదటి కోణం. ఆయన ఎదుకు వచ్చి నేను ఆశీర్వదించాలంటే మొట్టమొదటిగా పడిపోయిన నీ స్థితిని మరలా తిరిగి కట్టుకోవాలి. రెండోదిగా చూసినట్టే నిర్గమాకాండం 20వ అధ్యాయం 4వ వచనంలోనే దాని మీద నీ దహన బలులు. సో రెండో కోణం ఏంటంటే దహన బలి. దేవుని కొరకు, దేవుని శాంతింపజేయటానికి, మన జీవితం దారి తప్పిపోయిన మన జీవితాన్ని సరిదిద్దుకోవడం కొరకై, తప్పిపోయిన మన జీవితం సరిచేయబట్టడం కొరకై దహన బలి అన్నది అర్పించాలి. ఈ దహన బలి దేనికి అర్పించబడుతుంది? అసలు ఈ బలి దేనికి అర్పించబడుతుంది? ఈ దహన బలి ద్వారా ఏం చేయబడుతుందంటే దేవునికి శాంతింపజేస్తున్నాం, దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా. సో ఈరోజు మన జీవితాల్లో అంటే దహన బలి గురించి చాలా కోణాలు ఉంటాయి. ఒక కోణంలో ఈరోజు చెప్పబడుతుంది. సో మన జీవితంలో దేవుని ఉగ్రత అన్నది రాకుండా, దేవుని యొక్క శాపం అనేది మన మీదకి రాకుండా ఉండటం కొరకే దేవుని సన్నిధిలో మనం దహన బలి అర్పించే వాళ్ళకు ఉండాలి. సో ఏం బలులు అర్పిస్తాం? ఏ బలి అర్పించినా ఆయన కోరితే ఆయనకి ఇవ్వచ్చు. కానీ ఆయనకు కావాల్సింది విరిగి నలిగినటువంటి హృదయం. ఈరోజు మన దహన బలి ఎలా ఉండాలంటే విరిగి నలిగిపోయి ఉండాలి. విరిగి నలిగిపోయిన హృదయం మనం కలిగి ఉంటే ఆయన నీ దగ్గరకు వచ్చి నేను ఆశీర్వదిస్తాడు. ఆ విరిగి నలిగిపోయినటువంటి హృదయం లేకపోతే, ఆ విరిగి నలిగినటువంటి హృదయం నాలో ఉండకపోతే ఆయన నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆశీర్వదించడు, నా దగ్గరకు వచ్చి నన్ను ఆశీర్వదించడు. సో పడిపోయిన జీవితం కట్టుకున్నప్పుడు ఆయన నీ దగ్గరకు వచ్చి ఆశీర్వదిస్తాడు. విరిగి నలిగిపోయిన అన్ని విషయాల్లో, లోకం, శరీరం, నేత్రాశలు, జీవ డంపు పూట, పాప విషయాల్లో నువ్వు విరిగిపోయినప్పుడు దేవుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. మూడో కోణం రండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం 24వ వచనంలోనే సమాధాన బలులను. ఏ బలు అండి? సమాధాన బలి. సో సమాధానంతో కూడిన బలి దేవునికి అర్పించాలి. దేవుని మందిరంకి వస్తారు చాలా మంది. దేవుడు అంటే కొద్దిగా కోపంగా ఉంటారు, దేవుడు అంటే కొద్దిగా అయిష్టంగా ఉంటారు. అన్నావలే దేవుని సన్నిధిలో ఉంటూ కూడా కోపంతో ఉండేవారు ఉంటారు. నువ్వు ఎంత కోపంతో ఉండా, దేవుని మీద కోపంగా ఉండా, దేవుని ప్రజల మీద కోపంగా ఉండా,
దేవుని సన్నిధికి వచ్చి దేవుని దృష్టిలో సమాధానకరమైన బలి అర్పించాను అనుకుంటున్నావంటే అది మోసపోయినట్టు. నువ్వు అందరితో సమాధానం కలిగి ఉన్నప్పుడు నువ్వు అర్పించిన బలి దేవుడు అంగీకరిస్తాడు. సో ఈరోజు దేవుడిని ఎద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించాలంటే అందరితో సమాధానకరమైనటువంటి జీవితం నీకు ఉండాలి. సో మనం సమాధానంగా ఉండాలనుకున్నా శత్రువు అనేకులు సమాధానంగా మనతో సమాధానం ఉండకోకుండా చేస్తాడు. సరే వాళ్ళ సంగతి వదిలే, ఎందుకంటే వాళ్ళ సంగతి నువ్వు ప్రార్థన చేయడం ఇంకేం చేయలేం. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే మూడో కోణం, ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించాలంటే ఏం చేయాలా? సమాధానంతో కూడిన బలిని అర్పించాలి దేవుని సన్నిధిలో. అంటే నువ్వు దేవునితో సమాధానం ఉండాలన్నమాట. దేవునితో నీకు సమాధానం ఉంటే, దేవునితో నువ్వు సమాధానపరచబడిన అనుకుని ఉంటే, దేవుడు నిన్ను కాదని దూరం వెళ్ళిపోయేటట్టు కాకుండా దేవునితో నువ్వు సమాధానం కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది మూడవ కోణం. మొట్టమొదటిగా పడిపోయిన జీవితాన్ని కట్టుకోవాలి. రెండోదిగా మన జీవితాల్లో రాయబడిన మాట దహన బలి. అంటే మనం ఏదైతే విరిగి నలిగిపోయిన అనుభవం ఉంటామో అప్పుడు మొట్టమొదటిగా మన జీవితం పడిపోయిందని కట్టుకున్నప్పుడు దేవుడు నీ యొద్దకు వచ్చి ఆశీర్వదిస్తాడు. తర్వాత ఆ విరిగి నలిగిన జీవితం నీలో ఉన్నప్పుడు అన్ని విషయాల్లో శరీరాల లోకానుసారంగా అన్ని విషయాల్లో విరిగి నలిగిపోయినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి నేను ఆశీర్వదిస్తాడు. 3, దేవునికి సమాధానంగా, దేవుని దృష్టిలో సమాధానంగా, దేవునితో నువ్వు సమాధానంగా ఉన్నప్పుడు దేవుడు నీ దగ్గరకు వచ్చి నేను ఆశీర్వదిస్తాడు. 4వ కోణం, నిర్గమాకాండం 20:24 రాయబడుతూ వచ్చింది, గొర్రెలను. సో గొర్రెలను అర్పించాలి. గొర్రెలు అంటే అర్థం ఏంటి? గొర్రెలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే తప్పిపోయిన మన జీవితాన్ని సరిదిద్దడానికి. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది యెషయా 53 గొర్రెల వల్లే మనం అందరం త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవ తొలగింది. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే మనం గొర్రెల వల్లే మనం అందరం త్రోవ తప్పిపోతుంది అంటే ఇక్కడ త్రోవ తప్పిపోయినటువంటి జీవితాన్ని మనం ఏం చేయాలా? బలిగా అర్పించి సరి చేసుకోవాలి. అంటే ఆ గొర్రెను బలి అర్పించడానికి కారణం ఏంటి? త్రోవ తప్పిపోయిన మన జీవితాన్ని సరిదిద్దుకోవడానికి. సో దేవుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వు ఎక్కడైతే దేవుని నుంచి త్రోవ తప్పిపోయావా, దేవుని మార్గంలో నుండి త్రోవ తప్పిపోయి వెళ్ళిపోయావు, దాన్ని సరిదిద్దుకున్నప్పుడు దేవుని యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇది 4వ కోణం. ఇక 5వ మాట చూసినట్టే నిర్గమాకాండం 20:24 రాయబడుతూ వచ్చింది, నీ ఎద్దులను అర్పింపవాలను. ఎద్దులను అర్పించడం అంటే అర్థం ఏంటి? మరలా మనం మొదటి రాజుల గ్రంథం దగ్గరికి వెళ్ళినట్టయితే ఏలియా చేసినటువంటి విధాన ప్రార్థన మనం గమనిస్తున్నాం. ఏలియా అక్కడ ఎందుకు ప్రార్థన చేశాడు? సో ఏలియా ప్రార్థన చేయకముందు ఏం చేశాడు? 2 ఎద్దులను బలి అర్పించాడు ఆ యొక్క బలిపీఠం మీద. ఎందుకు అర్పించాడు అంటే ప్రజలు 2 తలంపుల్లో ఉండాలి. సో దేవుడిని దగ్గరకు వచ్చి నేను ఆశీర్వదించాలంటే నీకు 2 తలంపులు ఉండకూడదు. సగం దేవుడి మీద చేస్తాడు, లేదా మనుషులు చేస్తారా? కొంతమంది దేవుని మీద ఆధారపడతాడు, మనుషుల మీద ఆధారపడతారు. నువ్వు అలా ఉన్నప్పుడు దేవుడు నీకు మేలు చేయడు. ఏదో ఒక మార్గంలో నువ్వు ఉండాలి. నువ్వు 2 తలంపుల్లో ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి నిన్ను ఆశీర్వదించడు. దేవుని దగ్గరకు వచ్చి నిన్ను ఆశీర్వదించాలంటే దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంటారు. బైబిల్ అంటుందిగా, ఆయన దగ్గరకు వచ్చేవారు ఆయన ఉన్నాడని, ఆయన ఫలం దయచేయగలడని నమ్మి ఆయన దగ్గరికి రావాలి. సో నువ్వు 2 తలంపులు ఉంటే దేవుని దగ్గరకు వచ్చి నేను ఆశీర్వదించడు. ఈ రోజు వాగ్దానం ఇచ్చాడు, నీ దగ్గరకు వచ్చి నేను ఆశీర్వదిస్తానన్నాడు కాబట్టి నా దగ్గరకు వచ్చి దేవుడు నేను ఆశీర్వదిస్తానని సంతోషించవాక. దేవుని దగ్గరకు వచ్చి ప్రియ సహోదరి నేను ఆశీర్వదించాలంటే పడిపోయిన జీవితాన్ని కట్టుకోవాలి. విరిగి నలిగిపోయిన జీవితం నీకు అవసరం. దేని విషయాలు విరిగిపోవాలి, ఆ విషయాలు విరిగి నలిగిపోయి ఉండాలి. ఇంకా దేవునితో సమాధానకరమైన జీవితం ఉండాలి. త్రోవ తప్పిపోయిన జీవితం సరిదిద్దబడాలి. ఇంకా చూడగా 5వదిగా నీ ఎద్దులు అంటే 2 తలంపులు నీలో నుండి పోవాలి. ఏక తాత్పర్యం నీలోకి వచ్చినప్పుడు దేవుని యొద్దకు వచ్చి నేను ఆశీర్వదించేవాడు ఉంటాడు. అట్లు దేవుని యొద్దకు వచ్చి నేను ఆశీర్వదించినట్లు కావాల్సిన క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవించడం కొరకై ఆయన యొద్దకు వచ్చి నేను ఆశీర్వదించడానికి నువ్వు చేయాల్సిన పనులు ఏవైతుండేవు, సరిదిద్దుకోవాల్సిన ఏవైతుండే, ఏ జీవితం అయితే నువ్వు కలిగి ఉండాలో అలాంటి జీవితాన్ని కలిగి ఉండేటట్లు ప్రభువు నీకు సహాయం చేసి నీ దారి తప్పిపోయి నిన్ను సరిచేసి నీ దగ్గరకు వచ్చి నన్ను ఆశీర్వదించినట్లు ప్రభు సాయించను కాక ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి వందనాలు. ఎత్తబడిన మాటలకు నీరు కట్టి ఫలింపజేసి మీ సాక్షి నిలబెట్టి ప్రభు మీరు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు, మీరు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలంటే మేము ఎలా ఉండాలో కూడా చెప్పారు. అలాంటి క్రైస్తవ జీవితం మేము కలిగి మీ ద్వారా మేము ఆశీర్వాదం పొందుకునే వరకు సిద్ధపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రైజ్ లార్డ్.